ఏపీలో సినిమా టికెట్లపై నూతన విధానాన్ని రూపొందిస్తామన్నారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇప్పటి వరకు పాత జీవో సినిమా బడ్జెట్ ప్రకారం సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నామన్నారు. ఇక నుంచి అలా కాకుండా ఒక విధానాన్ని రూపొందించి కొత్త జీవో తీసుకురావాలని నిర్ణయించామన్నారు. అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ల రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలను ఎంత నిర్ణయించాలనే విషయమై కమిటీ చర్చించిందన్నారు. ఇవాళ ఏపీ సచివాలయంలో సినిమా టికెట్ల విషయంపై ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. టికెట్ల రేట్లపై వారి అభిప్రాయాలను సేకరించింది. ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి, చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినేషన్ ఏంటి, ఎందుకంటే 2-3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 2-3 ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎక్స్క్లూజివ్గా మనం సినిమాకి అయ్యే ఖర్చును తీసుకోవాలా, ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునరేషన్ అన్నీ కలిపి తీసుకోవాలా, లేకపోతే విడిగా తీసుకోవాలా, ఇలాంటివి చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కనుక వీటన్నిటి మీద దృష్టి సారించి ఒక పూర్తిగా ప్రతి సినిమాకి, బడ్జెట్ సినిమాకి, హై బడ్జెట్ సినిమాకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయం వచ్చిన ప్రతి సినిమా థియేటర్లో ఉన్న క్యాంటీన్ ప్రైజులు కానీ, టికెట్ ప్రైజింగ్ కానీ, ఎక్కువ ప్రైజులు ఇవ్వటం కానీ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ అన్నీ చెప్పాం, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తారు. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్. 2 ఏళ్ల క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెంటాస్టిక్ అయిన జీవో వస్తుంది.